హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా మందికి హెల్ప్ అవుతుందండి ఈ వీడియో అయితే. ఇంకా మీరు చాలామంది నన్ను కామెంట్లో అడిగారు కూడా, సో మీ హస్బెండ్తో వీడియో చేద్దామనేసి. సో నేనైతే ఇంక ఈరోజు తను ఇలా కూర్చోబెట్టానండి వీడియో కోసం అయితే. మా హస్బెండ్ అయితే మీకు పూర్తిగా డీటెయిల్డ్గా చెప్తారండి. తను ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది చెప్తారు. అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదండి. సో ఎవరి వేలో వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కాకపోతే మా హస్బెండ్ ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది మీకు ఈరోజు చెప్తారండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. సో ఇంకా నేను మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ మా హస్బెండ్ అడుగుతానండి. తను ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేసి తనైతే చెప్తారు. ఇంకా మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? అందరికీ నమస్కారం అండి. వాస్తవానికి నేను ఎంసీఏ చేశానండి. 2012లో నాది పాస్డ్ అవుట్ బ్యాచ్ నాది. నేను కొంచెం గట్టిగా మాట్లాడు. కొంచెం గట్టిగా మాట్లాడు. నేను 2012 తర్వాత నేను 2011లో ఎస్ఐ నోటిఫికేషన్కి అప్లై చేశానండి. అంటే ఎంసీఏ చదువుతున్నప్పుడే ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చిందండి. అప్పుడు ఉమ్మడి ఏపీలో. దానికి ఫస్ట్ టైం ప్రిపేర్ అయినప్పుడు అప్పుడు ఈవెంట్స్ కానీ అవన్నీ ఉండేయండి. అంతా నాకు అసలు వాస్తవానికి గవర్నమెంట్ సెక్టార్ సైడ్ రావడం అంటే చాలా అప్పుడు కొత్త నాకు. అయితే అప్లై చేసిన అండి. అప్పుడు 5 కిలోమీటర్ రన్నింగ్ కానీ, హై జంప్, లాంగ్ జంప్, 800 మీటర్స్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ కూడా అన్ని క్వాలిఫై అయ్యాను. కాకపోతే అప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే నాకు అసలు అప్పటి వరకు అసలు ఈ జనరల్ నాలెడ్జ్ కానీ వీటి పట్ల నాకు అసలు ఎలాంటి అవగాహన లేదు నాకు. నేను అప్పుడు మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అనే అకాడమీలో జాయిన్ అయినా. ఈవెంట్స్ ఇట్లా అయిపోయిన తర్వాత ఒక జస్ట్ 3 నెలలే కోచింగ్ తీసుకున్నా. ఆ కోచింగ్‌లో కరెక్ట్‌గా మంచి పెర్ఫార్మే చేసిన. కానీ అప్పుడు 1/2 నెగెటివ్ మార్క్ ఉండడం వల్ల నేను ఒక జస్ట్ 2 మార్క్స్‌తోని సివిల్ ఎస్ఐ జాబ్‌ని కోల్పోయానండి. ఆ తర్వాత మళ్ళీ అదే టెంపో మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఒకసారి గ్రూప్ 2 కోచింగ్ కూడా తీసుకున్నాను అక్కడనే అశోక్ నగర్‌లో. నాగార్జున స్టడీ సర్కిల్‌లో నేను 13లో కోచింగ్ జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి ఒక 6 నెలలు కోచింగ్ తీసుకున్న తర్వాత అప్పుడు వాస్తవానికి గ్రూప్ 2 వస్తా అనుకున్నా. కానీ అప్పుడు మన ఈ ఏపీ బైఫర్కేషన్ వల్ల కోచింగ్ మన ఈ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అప్పుడు 2013 డిసెంబర్లో వీఆర్ఓ అండ్ పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ 2 ఒకటేసారి వచ్చినాయి. అప్పుడు నేను వీఆర్ఓ కూడా నాకు 95 మార్క్స్ వచ్చినాయి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో. నాకు డిస్ట్రిక్ట్ మొత్తంలో 19th ర్యాంక్ వచ్చింది. కానీ అప్పుడు ఏజ్ తక్కువడం వల్ల అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే ఇప్పుడు తను నాకంటే ఏజ్ చిన్న కాబట్టి నాకు తనకు సేమ్ మార్క్స్ వస్తే అక్కడ ఏజ్ కన్సిడర్ చేసి ఏజ్ ఎక్కువ నాకు తక్కువ ర్యాంక్ ఇచ్చి తనకి ఎక్కువ ర్యాంక్ ఇస్తారండి. దానివల్ల నేను 13 ర్యాంక్ రావాల్సిన 19 ర్యాంక్ పడిపోయాను ఏజ్ తక్కువ ఉండడం వల్ల. అట్లా నాకు ఓపెన్‌లో 17 పోస్టులు ఉండడం వల్ల నేను అప్పుడు వీఆర్ఓ జాబ్ కోల్పోయాను. మళ్ళా దాని తర్వాత నెక్స్ట్ మంత్‌లోనే ఈ మన పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ రాసి 2014లో నేను మన ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం మీద 31 ర్యాంకు కైవసం చేసుకొని నేను అప్పుడు జాబ్‌లో జాయిన్ అయ్యానండి 2014లో. కానీ అప్పటి నుండి నాది ఒకటే అభిలాష ఏందంటే, ఆకాంక్ష ఏంటంటే నా క్వాలిఫికేషన్ తగ్గట్టు ఒక మంచి మంచి జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతోనే ఎస్ఐ కానీ లేకపోతే గ్రూప్ 2 కానీ కొట్టాలనే కసితో నేను అప్పటి నుండే అప్పటి నుండే నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేశానండి. 2016లో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిందండి మన తెలంగాణలో. కానీ దాంట్లో కూడా అప్పుడు నాకేమైందంటే అంతకుముందే నాకు కొంచెం డిస్టర్బెన్స్ జరగడం వల్ల సరే మంచి పెర్ఫార్మ్ చేశాను. రిటర్న్‌లో క్వాలిఫై అయ్యాను. 1:3 అండ్ 1:2 సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. అప్పుడు దాంట్లో ఒక జస్ట్ 2 ఆర్ 3 మార్క్స్‌తోనే నేను మన ఫైనల్‌గా 1:1 సెలెక్ట్ కాలేకపోయాను. నాకు అప్పుడు 515 మార్కులు వచ్చినాయి. కానీ ఇక్కడ మన జోన్ 5లో 518 మార్కులకు జాబ్ మన ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అయిందండి మొత్తం. అప్పుడు నాకు జాబ్ రాలేక 3 మార్కులు జాబ్ మిస్ అయ్యాను. ఇక అయినా కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఏంది నేను ఇంత ప్రిపేర్ అవుతున్నా కూడా దగ్గర దాకా రావడం, అప్పుడు సివిల్ ఎస్ఐ అట్లే మిస్ అయింది. ఇది అట్లా ఇక నాకు రాదేమో అనే బెంగతో సరే ఈ జాబ్ అని చేసుకుందాంలే అని చేసుకుంటూనే ఉన్నా. తర్వాత మన ప్రిపరేషన్ మొత్తానికి డిస్కంటిన్యూ చేసిన అండి. కానీ మళ్ళీ మొన్న 2022లో నోటిఫికేషన్ రావడం, మళ్ళీ అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ప్రొవోక్ చేయడం, ఎందుకు ఇట్లా నువ్వు ఇదివరకు ఇంటర్వ్యూ దాకా వచ్చినావు కదా, నువ్వు ఎందుకు ఇట్లా వదిలేయడం, నువ్వు మళ్ళీ ప్రిపేర్ కానీ. అలానే మా మిసెస్ కూడా తను కూడా నన్ను కొంచెం బాగా ఎంకరేజ్ చేసిందండి. పిల్లల్ని చూసుకుంటా, 2 పిల్లల్ని చూసుకుంటా, కానీ నువ్వు ప్రిపరేషన్ మళ్ళీ ఒకసారి లాస్ట్‌గా ఫైనల్‌గా నువ్వు ఒక్కసారి మళ్ళీ ఒకసారి ట్రై అంటే సీరియస్‌గా ప్రయత్నించమంటే వాస్తవానికి నేను అప్పుడు 2016లో రాసినప్పుడు ఏంటంటే నేను జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యానండి. ఎక్కడ లీవ్ పెట్టలే. కానీ మొన్న అయితే మాత్రం మన 2022లో మాత్రం ఈ నోటిఫికేషన్ వచ్చింది. లీవ్ పెడదాం అనుకున్న టైంకి ఇది ఆ మధ్యలో డిస్టర్బెన్స్ జరిగి పేపర్ లీకేజ్‌ల వల్ల పోస్ట్‌పోన్ అయిందండి. అట్లనే పోస్ట్‌పోన్ అయ్యి మన లాస్ట్ ఇయర్ 2024లో డిసెంబర్‌లో ఎగ్జామ్ జరిగింది.
కానీ నేను అంతకుముందు ఏం చేసిన అంటే జూన్‌లో లీవ్ పెట్టేసిన. నా జాబ్‌కి కంప్లీట్‌గా లీవ్ పెట్టేసి ఇక ఇంటి వద్దనే ఉన్నా. మళ్ళా బయటికి మనం పోయి హైదరాబాద్ పోయి మళ్ళీ కోచింగ్ తీసుకొని మళ్ళీ అక్కడ ఉండి ప్రిపేర్ కావడం కొంచెం ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది అయితదని ఆలోచించి ఇంట్లోనే వండుకుంటూ మళ్ళీ మన చిన్న ఇద్దరు కిడ్స్ ఉండడం వల్ల వాళ్ళు కూడా మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మా మిసెస్ ఒక్కతే వాళ్ళందరినీ ఇద్దరిని హ్యాండిల్ చేయడం ఇబ్బందిగా ఉంటదన్న ఉద్దేశంతోని ఇంకా నాకు 2 బీహెచ్‌కే కాబట్టి ఒక బెడ్‌రూమ్‌లో నేనే వండుకుంటూ డే అండ్ నైట్ కొంచెం బాగా సీరియస్‌గా కష్టపడుతూ డైలీ ఆల్మోస్ట్ ఒక 10-12 అవర్స్ 10 అవర్స్ చదివానండి. మరి 12, 14 అవర్స్, 16 అవర్స్ అంటే నాతోని కాదు. 8-10 అవర్స్ అయితే సిన్సియర్‌గా చదివాను. చదివి ఎగ్జామ్ అయితే రాశానండి. మంచి పూర్తి కాన్ఫిడెంట్‌తోని ఎగ్జామ్ రాసిన. నేను ఫ్రమ్ డే ఎగ్జామ్ రాసినప్పటి నుంచి అనుకున్నా ఎట్లాగో నాకు సర్వీస్ అయితే కన్ఫర్మ్. బట్ అది ఏ సర్వీస్ వస్తదా అనేది కూడా మనం చెప్పలేం గానీ ఎట్లా ఒక సర్వీస్ వస్తదని పూర్తి కాన్ఫిడెంట్‌తో ఉన్నా. ఆహ్, రాసినాక మొన్న రిజల్ట్‌లో మాత్రం మన జనరల్ ర్యాంక్ లిస్ట్ పెట్టినప్పుడు నాకు కన్ఫర్మ్ అయిందండి. అంటే నేను నా కేటగిరీ ప్రకారం మన జీఆర్ఎల్‌లో అన్ని చూసుకున్నా. సరే ఆ ర్యాంక్ ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు నేను. కానీ పోస్ట్ అయితే కన్ఫర్మ్ అయిందండి నాకు. ఎట్లాగో ఒక 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 సర్వీస్ ఐదర్ నాకు ఒక 4, 5 కేటగిరీలు ఉన్నాయండి. ఏదో ఒక డిపార్ట్‌మెంట్‌లో ఒక పోస్ట్ కన్ఫర్మ్ అయితదని పూర్తి కాన్ఫిడెంట్ ఉన్నా కాబట్టి ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. మొన్న మా మిసెస్ మన వీడియో పెట్టినందుకు దాని అందరూ కామెంట్స్ అందరూ అడిగారండి. ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యారు? అసలు రోజు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు? మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటిదని అందరూ అడిగారు. సో, దానికోసమైనా ఫస్ట్ టైమ్ కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నా. నాకు కూడా అసలు వాస్తవానికి స్టేజ్ ఫియర్ బాగుంటదండి. అంత సరే విలేజ్‌లో చాలా మీటింగ్‌లకు అటెండ్ అయితా. అక్కడ అంత పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ ఇప్పుడు కెమెరా ముందు మాట్లాడాలంటే కొంచెం గొంతు తొణుకుతుందండి. కొంచెం మాట కూడా తడబడుతున్నది. తప్పుగా అయితే అనుకోవద్దు. నా మాట క్లారిటీ లేకుండా మళ్ళొకసారి పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను మీకేమైనా ఎలాంటి సందేహాలున్నా తప్పకుండా నివృత్తి చేస్తానని నా వంతు బాధ్యతగా ఒక సామాజిక బాధ్యత అనుకోండి. మీరు ఏమన్నా అనుకోండి. బాధ్యతగా తప్పకుండా నేను ఎంతో కొంత మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు నేను చదివిన బుక్స్ అంటే గ్రూప్స్‌కి ఏందంటే చాలా వరకు 4 పేపర్‌లు ఉంటాయి కాబట్టి 4 పేపర్‌లు ఏందంటే చాలా వరకు ఎక్కువ ఇప్పుడు సెకండ్ పేపర్‌లో లిమిటెడ్ బుక్సే ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక పాలిటీ ఉంటది. ప్లస్ తెలంగాణ హిస్టరీ ఉంటది. ఇంకోటి సోషియాలజీ ఉంటది. థర్డ్ పేపర్ కూడా అంతే. తెలంగాణ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ, మన డెవలప్‌మెంట్ ఉంటది. దానికి కూడా 3 బుక్సే ఉంటాయి. ఫోర్త్ పేపర్ అంటే ఒకటే బుక్ ఉంటది. కానీ ఫస్ట్ పేపర్‌లో మాత్రం చాలా వేరియస్ కైండ్స్ ఆఫ్ మన సిలబస్ చదవాలండి దాంట్లో. ఎందుకంటే జనరల్ స్టడీస్ చదవాలి. మన బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ చదవాలి. ప్లస్ మన ఇంగ్లీష్ ఉంటది దాంట్లో, రీజనింగ్ ఉంటది. ఇట్లా చాలా రకాలు ఉంటాయి. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక 13 రకాల సబ్జెక్టులు ఉంటాయండి దాంట్లో ఫస్ట్ పేపర్‌లో మాత్రం. సరే దాన్ని ఏందంటే కొంచెం ఇగ ఎప్పుడైనా మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫస్ట్ పేపరే అండి. ఫస్ట్ పేపర్‌లో మార్క్స్ స్కోర్ మనం ప్రాపర్‌గా చేయగలిగితే దాదాపుగా మిగతాయి ఎట్లాగో చేయగలుగుతాం. ఎందుకంటే ఇది మిగతాయన్ని 3 పేపర్లు లిమిటెడ్ సిలబస్ కాబట్టి మనం ఎట్లాగో వీటిని గెయిన్ చేస్తాం. కానీ ఫస్ట్ పేపర్‌లో స్కోర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మొన్న కూడా ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మన జరిగిన డిసెంబర్‌లో ఎగ్జామ్‌లో కూడా చాలా మందికి ఫస్ట్ పేపర్ చాలా దెబ్బ కొట్టిందండి. అసలు 70-80 మార్క్స్ స్కోర్ చేయడం అనేది 80, 85, 90 అనేది చాలా అల్టిమేట్ స్కోర్ అసలు వాస్తవానికి. కానీ మిగతా పేపర్‌లలో 100 ఈజీగా రీచ్ అయ్యారు అందరూ. 100, 110 వరకు కూడా. ఫోర్త్ పేపర్‌లో కూడా నాకు బాగానే స్కోర్ వచ్చినాయండి. 110 ప్లస్సే వచ్చాయి. యాజ్ పర్ మన ఫైనల్ కీ ప్రకారం చూసుకున్నా స్కోర్ బాగానే ఉంది. ఫోర్త్ పేపర్‌లో గానీ, సెకండ్ పేపర్‌లో బాగానే స్కోర్ వచ్చింది. కానీ ఫస్ట్ పేపర్‌లో నాకు కూడా కొంచెం ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ గానీ చాలా టైమ్ టేకింగ్ అవ్వడం వల్ల నేను కూడా దాన్ని అంత స్కోర్ బాగా చేయలేకపోయినా. నాకు అదే బాగా మైనస్ అయిపోయింది ఒక ఫస్ట్ పేపర్. మిగతా 3 పేపర్లు కొంచెం యావరేజ్‌గా నాకు 100 రీచ్ అయినా ప్రతి పేపర్‌లో. ఇప్పుడు నేను చదివిన బుక్స్ అంటానండి. ఇవి అంటే కొన్ని శాంపిల్‌గా చూస్తున్నా అండి. వాస్తవానికి ఒక ఇద్దుమత్తడు అని ఉన్నాయి వాస్తవానికి. చాలా బుక్స్ ఇంకా డిక్లేర్ చేసామండి. చాలా వరకు అండి. మనకు పాలిటీకి వచ్చేసి 21st సెంచరీ కృష్ణ ప్రదీప్ బుక్ చాలా బాగుంటదండి ఇది. దీన్ని తరోగా చదవాలండి. దీన్ని ప్రతి పాయింట్ టు పాయింట్ చదవాలి. దీంట్లో ఉన్న రాజ్యాంగ సవరణలు గానీ, మనకు సుప్రీం కోర్టు మన జడ్జిమెంట్లు గానీ, ఫండమెంటల్ రూల్స్ గానీ, మన ఇవన్నీ ఏందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గానీ ఇలాంటివి బాగా వస్తాయండి. మళ్ళీ ఏందంటే ఈ మధ్యలో కూడా ఈ పంచాయతీ గురించి 73 రాజ్యాంగ సవరణ వీటి గురించి బాగా అడుగుతున్నాండి. 15 ఫైనాన్స్ మన కమిషన్ గురించి గానీ, ఇలాంటి మన ఫైనాన్స్ కమిషన్ గురించి బాగా అడుగుతారండి. దీన్ని బాగా తరోగా చదవాలండి. పేరు చెప్పు ఒకసారి గట్టిగా చెప్పు. 21st సెంచరీ. 21st సెంచరీ. ప్రసన్న మనది కృష్ణ ప్రదీప్. సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను ఇది చదివానండి. మన మోహన్ సార్ది మన ఎంసీ మన హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ చదవాలంటుంది. ఇక మీకు ఓకే. ఫోర్త్ పేపర్ మాత్రం నేనైతే దీన్ని ఎక్కువ ఫాలో అయినండి. పిఎన్ఆర్ పబ్లికేషన్స్ ఉంది కదండి. మన పైల నవీన్ రెడ్డి లాస్ట్ టైం మన డిప్యూటీ తహసీల్దార్ అండి ఇతను ఆథర్. కానీ ఏంటంటే ఎందుకు చదివినా అంటే దీన్ని కేవలం అంటే ప్రకాష్ సార్ది నేను చదివినా కానీ దాన్ని ఒక రెఫరెన్స్ లెక్క పెట్టుకున్నా. ఈ బుక్ ఎందుకు బాగా తర్వాత అయినా అంటే దాదాపు దీన్ని ఒక 4-5 టైమ్స్ అయినా అండి దీన్ని. ఎందుకు చదివినా అంటే దీంట్లో టోటల్ మనకు క్రొనాలజీ ప్రకారం ఉంటుందండి ఈ బుక్. అంటే మనకు ఎక్కువ ఫోర్త్ పేపర్ ఏంటంటే క్రొనాలజీ బాగా పెడతాడు. ఇయర్స్
ఇయర్స్ వైజ్ అడుగుతారు మొత్తం. అసలు ఏ మన 1963 మూవ్‌మెంట్, 69 మూవ్‌మెంట్ గానీ, ఈ 2000 మన నెక్స్ట్ 2001 టు 11 వరకు మన 14 వరకు మూవ్‌మెంట్ గానీ ఇదంతా యాస్ పర్ క్రొనాలజీ అడుగుతారు దీన్ని ఎక్కువ. ఈ మనకు దాదాపు ఫోర్త్ పేపర్‌లో ఇలాంటి క్వెషన్స్ కూడా ఒక 14 నుండి 15 క్వెషన్ల కంటే ఎక్కువనే పడ్డాయండి. క్రొనాలజీ ఇంపార్టెంట్ అండి చాలా వరకు. కానీ ఇదివరకు ఒకప్పుడు ఎట్లుండాయంటే ఇంటెలిజెన్స్ బేస్డ్ ఉండేయండి. అంటే మనకు ఒక విచక్షణ అంటే ఎట్లా గాని ఉండేది. ఇంటెలిజెన్స్ టెస్ట్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం క్రొనాలజీ మీదనే ఎక్కువ క్వెషన్స్ అడిగాడండి. ఇదొకటి ఫోర్త్ పేపర్‌కి. ఈ థర్డ్ పేపర్ మాత్రం 2 చదివానండి బుక్స్. ఏందంటే విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళదొకటి, మన దాసరి రాజేంద్ర సార్‌ది. దీన్ని బాగా మెయిన్ బుక్ ఇదండి. రెఫరెన్స్‌గా మన ఈ జీనియస్ పబ్లికేషన్ మన ఇది మన సార్ పేరు అదే రఘు దీపక్ అండి. ఇది ఏంటంటే ఇది రెఫరెన్స్ కింద పెట్టుకున్నాను. ఇది మెయిన్‌గా చదివాను. దీనికి 3 బుక్స్ ఉంటాయండి దీనికి. ఇది ఒక ఫస్ట్ బుక్ అండి. కానీ సెకండ్ అండ్ థర్డ్ కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రతి పార్ట్‌కి ఒక బుక్ ఉంటుంది దీనికి. ఇండియన్ ఎకనామీ, నెక్స్ట్ తెలంగాణ ఎకనామీ అని మళ్ళీ డెవలప్మెంట్ మీద ఇంకో బుక్ ఉంటాయండి. 3 బుక్స్ వస్తాయండి. ఇది కూడా బాగానే ఉంటుందండి. ఇది ప్రసన్న కృష్ణ వాళ్ళది ఇది టోటల్‌గా. ఈ బుక్స్ అయితే చదివానండి. ఇక మీకు ఇంకా బుక్స్ లిస్ట్ మొత్తం చెప్తా అండి వాస్తవానికి. ఏంటంటే మనకు వచ్చేసి సోషియాలజీ మాత్రం మన ఈ అది కూడా విన్నర్స్ పబ్లికేషన్స్ ఫాలో అయినా అండి. ఇంకా ఈ మధ్యలో మార్కెట్‌లో కూడా ఇంకా చాలా మంచి బుక్స్ వచ్చినాయండి. అవి కూడా వీలైతే తీసేసుకోండి. కానీ ఒకటండి, ఏ బుక్స్ అని కాదండి. ఒక మంచి బుక్ సెలెక్ట్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్‌కి దాన్ని తరోగా చదవాలి. అంటే దాదాపుగా ఒక 4 నుండి 5 సార్లు దాన్ని చదవాలి. ఇంకా ఏమన్నా మీకు ఇంకా ఏదో డెఫిషియన్సీ ఉంది, మనకి ఇంకా ఇది ఇంకా ఏదో ఇన్‌కంప్లీట్‌గా ఉంది అనే ఫీలింగ్ వస్తే ఇంకో బుక్ తీసుకొని దాన్ని రెఫరెన్స్‌గా పెట్టుకోవాలి. అంటే వీలైతే పాయింట్స్ లెక్క రాసుకోవాలి దాన్ని. అంతేగాని తప్పించి ప్రతి రివిజన్ బుక్ కూడా రివిజన్ అనేది ఏంటంటే మనకు ఖచ్చితంగా రివిజన్ చేయాలండి. అదే అందుకే 4, 5 సార్లు చదవాలంటున్నా. కానీ అది కూడా మళ్ళీ ఇప్పుడు చదివి ఒక బుక్‌ని మళ్ళీ ఒక 2, 3 నెలల తర్వాత మళ్ళీ చదువుతా అంటే మాత్రం నడవదండి. ఎందుకంటే కంటిన్యూయస్ ప్రిపరేషన్ అనేది లేకుంటే మాత్రం మనం ఈ కాంపిటీషన్ ఫీల్డ్‌లో మనం సక్సెస్ కాలేమండి. ఎందుకంటే ఇప్పుడు చదివినాం, మళ్ళీ రేపు ఇంకోటి చదువుతాం. తర్వాత ఈ వారం రోజుల తర్వాత ఇప్పుడు ఇయాల చదివింది మనం మొత్తం మర్చిపోతాం టోటల్‌గా. మళ్ళీ జీరోకి వస్తది అంతా. కానీ అట్లా కాకుండా ఏంటంటే దగ్గర రివిజన్ చేయాలి ఎప్పుడైనా. అంటే ఇప్పుడు చదివినంటే మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళొకసారి చదవాలి. ఇట్లా కంటిన్యూయస్ రివిజన్ పెట్టుకోవాలి. మినిమమ్ ఒక బుక్‌ను ఒక 4, 5 టైమ్స్ చదవాలి. చదువుతూ మళ్ళీ ఏంటంటే మెయిన్‌గా బిట్స్ ప్రాక్టీస్ చేయాలండి. బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా మాత్రం గ్రూప్2లో అసలే ఏం మాత్రం సబ్జెక్ట్ అనేది గెయిన్ చేయలేం. ఎందుకంటే నేను అప్పుడు చేసిన మిస్టేక్ అది. 2016లో అసలు బిట్స్ ప్రాక్టీస్ చేయలేదు, మాక్ టెస్ట్‌లు రాయలేదు, ఎగ్జామ్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ గానీ, ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్ కానీ ఏం రాయలేదు అప్పుడు నేను. రాయకపోవడం వల్ల నేను చాలా వరకు ఏంటంటే పెర్ఫార్మ్ చేసిన, బట్ నేను సక్సెస్ కాలేకపోయాను. కానీ ఇప్పుడు అట్లా కాదు. నేనేంటంటే ఇంట్లో మాకు వైఫై ఉందండి, కనెక్షన్ పెట్టుకున్నా. నేను ఎస్పెషల్లీ నా స్టడీ కోసమే పెట్టుకున్నా వైఫై కనెక్షన్. అంటే ఒక ఆండ్రాయిడ్ టీవీ కూడా కొన్నా. దానికోసం ఎందుకు అంటే అది కూడా కారణం ఇంకా. దీని గురించి మా హస్బెండ్ ఏం చేసేవారంటే తనకి టీవీ అంటే ఎంత పిచ్చి అంటే నార్మల్‌గా మామూలుగా సబ్జెక్ట్ కోసం చూస్తారు. అంతకు ముందు ఏంటంటే మూవీస్ బాగా చూస్తారండి టీవీనైతే. నాకేంటంటే టీవీ కొంచెం సేపు చూడగానే బోర్ కొడతది. ఇంక నేను దాన్ని పక్కన పెట్టేస్తాను. మా హస్బెండ్ అలా కాదండి. 24 అవర్స్ టీవీ చూడమన్నా చూస్తారు. ఇదొకటి ప్లస్ అయిపోయిందండి మా హస్బెండ్‌కైతే. ఇంకా తను ఏం చేసేవారంటే ఆ రూమ్‌లో చదువుకునేవారు. సో నేను హాల్‌లో గానీ, మా బెడ్‌రూమ్‌లో గానీ నేను పిల్లల్ని పట్టుకొని ఉండేదాన్నండి. ఆ రూమ్‌లో డోర్ పెడితే ఏంటంటే మేము ఇక్కడ మాట్లాడేది కూడా ఆ రూమ్‌లోకైతే వినిపించదు. సో తను చదువుకునేవారు. ఇంకా తనకి బోర్ కొడతది కదండీ! ఎప్పుడూ చదువుకోలేరు కదా! మళ్ళీ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు చదివినంత మాత్రం ఈ ఏజ్‌లో అస్సలు చదవలేరండి. ఊరికనే హెడేక్ లేస్తా ఉంటది నార్మల్‌గా. ఇంకా మైండ్ అంతా హీట్ అయిపోతా ఉంటదండి. సో 1 అవర్‌కి ఒకసారి, 2 అవర్స్‌కి ఒకసారి బయటకొచ్చేది. బయటకొచ్చినప్పుడు పిల్లలతో ఆడుకోవడం గానీ, ఇంకా లంచ్ టైమ్‌లో మామూలుగా బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు, ఇంకా ఎప్పుడు ఖాళీగా ఉన్నా గానీ మా టీవీలో అయితే ఏదో ఒక క్లాసు సబ్జెక్ట్‌కి సంబంధించింది అయితే నడుస్తూనే ఉండేదండి. సో తను విన్నా, వినకపోయినా అదైతే ఆన్ చేసి పెట్టుకునేవారు. మనం ఏంటంటే ఒకటే విషయాన్ని పదే పదే చూస్తే మనం దాన్ని అంటే మనం గుర్తుపెట్టుకోకపోయినా మన మైండ్‌లో ఆటోమేటిక్‌గా ఫీడ్ అయిపోతది కదా! సో అలా అది కూడా మా హస్బెండ్‌కి అయితే చాలా హెల్ప్ అయింది. అంతకుముందు 2016లో రాసినప్పుడు ఏంటంటే ఈ టెలిగ్రామ్ యాప్ గానీ, యూట్యూబ్‌లో వీడియోస్ కానీ ఇవేం లేవండి. అసలు అప్పుడు వాట్సాప్ కూడా సరిగ్గా లేదు నాకు తెలిసి. ఇప్పుడైతే ప్రతీది వెంటనే వాట్సాప్‌లో షేర్ చేసుకోవడం, టెలిగ్రామ్ గ్రూప్‌లలో ప్రతి ఒక్క క్వెషన్ మనకి ఆన్సర్‌తో సహా వాళ్ళు పెడుతున్నారు కదా! అవి కూడా బాగా అంటే బోర్ కొట్టిన ప్రతిసారి ఈ ఫోను, టీవీ చూడడం ఇట్లా చేసేదండి మా హస్బెండ్ అయితే. ఎప్పుడు చదవాలంటే చదవలేం కదండీ! ఇంకా ఈ 35 ఇయర్స్‌లో చదవాలంటే అయితే చాలా కష్టమండి. మళ్ళీ ఇప్పుడొచ్చే న్యూ జనరేషన్ వాళ్ళేంటంటే చాలా షార్ప్ ఉంటున్నారు. సో వాళ్ళతో మనం పోటీగా చదవాలంటే ఇంకా వాళ్ళకంటే కొంచెం ఎక్కువగానే చదవాలి. సో దానివల్ల అయితే కొంచెం కష్టమే అయింది ఈసారైతే. అసలు మేమైతే చాలా భయపడ్డాం కదా! ఎందుకంటే వాళ్ళకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి కదా మనం. ఇప్పుడొచ్చే యంగ్ వాళ్ళేంటంటే అసలు ఇట్లా ఒక క్వెషన్ ఇస్తే వాళ్ళు వెంటనే అర్థం చేసుకొని వాళ్ళ టెక్నాలజీ బాగా ఎందుకంటే ఇప్పుడు ఆ! చాట్ జీపీటీ గానీ, ఇవన్నీ గూగుల్ గానీ, అంటే చాట్ వాళ్ళ జీపీటీ స్టాండర్డ్స్ గానీ కూడా అట్లున్నాయి. వాళ్ళ వాళ్ళు చదివిన స్టాండర్డ్స్ అలా స్టాండర్డ్స్. ఉన్నాయి. వాళ్ళ యొక్క మెమరీ ఇప్పుడు 25 ఉన్న వాళ్ళకున్నంత మెమరీ పవర్ అనేది 35 ప్లస్ ఉన్న వాళ్ళకి మెమరీ పవర్ అనేది ఉండదండి. దానివల్ల కూడా మనం ఏంటంటే కొంచెం వాళ్ళతో కంపీట్ చేయాలంటే కూడా ఇబ్బందిగా మారింది.
కాకపోతే ఇప్పుడు సరే ఫైనల్‌గా నేనైతే సక్సీడెడ్ ఇన్ మై ఎరా. ఎందుకంటే నాది ఇది ఒక 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ ఇది చదవడం ఒక గ్రూప్ 2లో రానివ్వాలని ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నా. కానీ మధ్యలో కొంచెం కంటిన్యూ చేయడం, డిస్కంటిన్యూ చేయడం ఇదంతా సాగింది. సరే ఫైనల్‌గా అయితే నేనైతే సక్సెస్ అయ్యానండి. ఇక నా వరకైతే ఈ నా ఏజ్ వరకు ఈ ఏజ్ గాని ఇవన్నీ అన్నీ ఆలోచిస్తే మాత్రం నాకున్న బ్యాక్‌గ్రౌండ్ గాని సరే ఓకే. నేను సాటిస్ఫై అయ్యానండి. నా ఇక సక్సెస్ పట్ల గాని ఇక నాకు చాలు అనే విధంగా అనిపించింది. ఇక ఇంకా వీలుంటే భవిష్యత్తులో గ్రూప్ 1 కోసం ట్రై చేస్తానా లేదా అనేది అప్పుడున్న సినారియో, అప్పుడున్న నా పర్సనల్ బట్టి నేను డిసైడ్ అయితా. ఇంకా మీకేమైనా డౌట్స్ గాని నేను ఇంకా చెప్పాల్సింది ఏందంటే అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు మనం బుక్ ముందు వేసుకొని బుక్ ముందు వేసుకుంటే వాస్తవానికి కూడా ఏందంటే అన్ని రకాల డ్రీమ్స్ వస్తుంటాయి వాస్తవానికి. ఏందంటే మనం ఏదో ఎగ్జామ్ రాసినట్టు, మనకు ఆల్రెడీ జాబ్ వచ్చినట్టు, అందరు సపోర్ట్ పెట్టినట్టు, అప్రిషియేట్ చేసినట్టు ఇవన్నీ వస్తాయండి. అయితే కళ్ళ కొంచెం చాలా వరకు మన మైండ్‌ను అంత మనం డ్రీమ్ వరల్డ్ నుంచి మనం గుంజుకొని వచ్చి మనం బుక్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా యూట్యూబ్ గాని ఇవన్నీ అంటే మనకు ఫోన్‌కొని బాగా అడిక్ట్ అయిపోయాం. సో, ఆ అడిక్షన్‌ని కూడా మనం ప్లస్‌గా మార్చుకోవాలి. మనం ఏందంటే దాంట్లో చాట్ జీపీటీ ఉందండి. మనం ఒక క్వెషన్ జస్ట్ టైప్ చేయగానే దానికి సంబంధించిన టోటల్ మొత్తం బ్యాక్ ఎండ్ డాటా గాని టోటల్ వస్తుంది. కాబట్టి అలాంటి వాటిని ఎక్కువ యూజ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్‌లో కూడా చాలా వరకు మనకేమైనా సబ్జెక్ట్ డౌట్ ఉంటే ఎంబటే మనం కొట్టాలి. ఆ క్లాస్ మనకు ఓపెన్ అయితది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చదవడం కన్నా వినేది ఎక్కువ మనకి బాగా గుర్తుంటదండి. అంటే చూస్తూ మనం వినేది ఎట్లుంటదంటే మనం కళ్ళతోని చూస్తాం, మళ్ళీ చెవులతోని వింటాం. కాబట్టి ఓన్లీ చదవడం కన్నా ఈ మనం చూడడం, వినడంలో ఎక్కువ మనకి ఇంకా మనకు మెమరీస్ బాగా అయితది ఆ విషయం పట్ల. సో, ఆ విషయంగా మనం నేను అందుకనే టీవీ, ఆండ్రాయిడ్ టీవీ, వైఫై కనెక్షన్ పెట్టించుకొని కూడా చాలా ఫాలో అయినా. ఎక్కడికో పోయి మనం హైదరాబాద్‌లో పోయి అక్కడ రెంట్‌కుండి అక్కడ కోచింగ్ తీసుకొని ఆన్‌లైన్ క్లాసెస్ వినుకుంటే ఇవన్నీ చేయడం కన్నా ఇంటికాడనే ఉన్నా ఆన్‌లైన్ మాక్ టెస్ట్ కూడా రాశానండి నేను. వాస్తవానికి మన ఒక మిత్రునిది మన ఎస్‌జే ట్యుటోరియల్స్ అది కూడా నేను తీసుకున్నా. ఇంకో 2, 3 యాప్స్ కూడా తీసుకున్నాను నేను. తీసుకొని వాటిలలో కూడా ఎకనామిక్స్ సంబంధించింది గాని ఒకటి ఇవన్నీ తీసేసుకొని మాక్ టెస్ట్ రాయడం. ఎందుకంటే మాక్ టెస్ట్ రాస్తుందంటే మనం ప్రతి చాప్టర్ పట్ల మనకసలు ఎంత మనం ఒకటే సో ఈ బుక్ చదువుతాం. ఈ బుక్ వరకే మన నాలెడ్జ్ ఉంటది. కానీ మాక్ టెస్ట్ రాయడం వల్ల, ఆన్‌లైన్ టెస్ట్ రాయడం వల్ల ఏందంటే అసలు మన సబ్జెక్ట్ అసలు ఎంతవరకు గ్రాబ్ చేసినాం, మనకు ఎంత మన పరిజ్ఞానం ఉంది, మనం ఎంతవరకు దాన్ని మనం పేపర్ మీద మనం పెట్టగలుగుతున్నాం. అసలు మనకు అనేది ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. అసలు మనలో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చండి ఈ ఎగ్జామ్స్ వల్ల. సో, నేను అట్లా కూడా చాలా వరకు నేను అంత దాన్ని చూసుకొని మళ్ళీ పాజిటివ్స్ ఏంది, నా మైనస్‌లు ఏంది అన్నీ చూసుకొని కూడా ఈసారి మాత్రం చాలా పక్కా ప్లానింగ్‌తోనే ఎగ్జామ్ రాసానండి. సో, అనుకున్నట్టే నాకు రిజల్ట్ కూడా భగవంతుని దయ వల్ల నాకు మంచిగానే వచ్చిందండి. ఇంకా మేము జాబ్ వచ్చాక పూర్తి డీటెయిల్స్ షేర్ చేస్తామండి. ఇప్పుడైతే ఇంకా ఏం అంటే చెప్పదలుచుకోలేదు. ఇంకా మీరు కూడా అర్థం చేసుకోండి. మా హస్బెండ్‌కి అయితే మంచి జాబ్ వచ్చాక ఈ బుక్స్ ఉన్నాయి కదండీ! నేనైతే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకైతే ఇచ్చేస్తానండి ఫ్రీగానే. గివ్ అవేలా అంటే మనకు ఎవరైనా అడిగితే ఇన్‌స్టాగ్రామ్‌లో అలా మెసేజ్ చేసిన వాళ్ళకి గాని ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేస్తానండి. ఇంకా ఎవరికైనా నాలెడ్జ్ షేర్ చేసుకుంటే మంచిది కదండీ! సో, నేనైతే ఇద్దామనుకుంటున్నాను. ఇంకా జాబ్ గురించి చాలా మంది అడుగుతున్నారండి. అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎంత ర్యాంక్ వచ్చిందని? అదైతే కొంచెం నేను చెప్పదలుచుకోలేదండి. సో, మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి మా ప్రైవసీని. ఇంకా మీరు అడిగిన కొన్ని క్వెషన్స్ నేను మా హస్బెండ్‌ని అడుగుతానండి. తను ఎలా ఆన్సర్ చేస్తారో చెప్తాను చూడండి. సో, ప్రెజెంట్ నువ్వేం జాబ్ చేస్తున్నావు? అని చాలా మంది అడుగుతున్నారు. నేను చెప్పాను కదండీ 2014లో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ రాసిన. అది 2014లో ఫిబ్రవరిలో మన పంచాయత్ సెక్రటరీ జాబ్ సెలెక్ట్ అయ్యానండి. అప్పటి నుండి కూడా పంచాయత్ సెక్రటరీ జాబ్ చేస్తున్నా. అప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ 7:30 తర్వాత ములుగు, తర్వాత ఇక్కడ మన వరంగల్‌కి వచ్చానండి. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ వరంగల్‌లో చేస్తున్నా అండి. నర్సంపేట ఏరియాలో పనిచేస్తున్నా. ఇప్పుడు ఈ జాబ్ చేయబట్టి నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ దాటిపోయిందండి. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇంకా ఈ గ్రూప్ 2 రావాలంటే కూడా ఇంకా ఎంతైనా ఈ సర్టిఫికేట్ ఎవాల్యుయేషన్ గాని, మెడికల్ గాని ఇవన్నీ అయిపోయి మనకు 1:1 పెట్టాలంటే ఇంకా మినిమమ్‌లో తక్కువలో తక్కువ 3-4 మంత్స్ టైం పడతది. సో, అప్పటిదాకా కూడా ఇగ ఉన్న జాబ్‌ని మనం ఎందుకు వదులుకోవాలి చేస్తా అండి. సరే ఇప్పుడైతే నేను ఒక మంచి దాంట్లో కూడా పంచాయత్ సెక్రటరీలో కూడా 2 ప్రమోషన్‌లు వచ్చి నేను గ్రేడ్ 2 స్థాయిలో ఉన్నా అండి నేను. ఏం ఎగ్జామ్ రాసావు అని అడుగుతుంది చాలా మంది. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ రాశానండి. అయితే నువ్వు గ్రూప్ 1 ఎందుకు రాయలేదు మరి? అయితే ఇక్కడ ఏందంటే వాస్తవానికి నేను ఒక 2016లో నాకు జస్ట్ మిస్ అయిందని చెప్పినా కదండీ. అప్పుడు ఏందంటే ఒకటే గ్రూప్ 2 ఎగ్జామ్, ఎస్ఐ ఎగ్జామ్ అనేది అప్పుడు 2 నేను అప్లై చేసినా అండి 2016లో. అప్లై చేసి ఈ ఎస్ఐ కూడా ఈవెంట్స్ మన 5 ఈవెంట్స్ అన్ని క్వాలిఫై అయ్యి ఒకటే 1 వీక్ గ్యాప్‌తోని అంటే నవంబర్‌లో 11వ తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిందండి. దాని తర్వాత మళ్ళీ ఒక 1 వీకే అంటే ఒక ఆల్మోస్ట్ 17వ తారీఖు వరకు మనకు ఈ ఎస్ఐ ఎగ్జామ్ ఉండేది. ఈ 1 వీక్ గ్యాప్‌లోనే 2 ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను రెండిటికి ప్రిపేర్ అయినా. ఇటు ఎస్ఐ అండ్ గ్రూప్ 2. అయితే ఈ గ్రూప్ 2 ఏందంటే మొత్తం టోటల్ ఇదంతా మనకు జనరల్ అవేర్‌నెస్సే ఉంటది. కానీ దీంట్లో మాత్రం ఎస్ఐ ఏందంటే ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటది. సో, ఈ 2 ప్రిపేర్ కావడం వల్ల నేను దేనికి కూడా సెలెక్ట్ కాలేకపోయినా అప్పుడు. అయితే ఆ తప్పే మళ్ళీ ఈ 2 పడవల మీద ప్రయాణం అనేది ఎప్పుడూ గమ్యం చేరదనే ఒక సామెత గుర్తుకొచ్చి ఈసారి ఏం చేసినా అంటే
ఏదైనా ఒకటే చూజ్ చేసుకున్నాను. గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. సరే గ్రూప్ 3 అంటే నేను ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ నేను ప్రమోషన్ వచ్చి గ్రూప్ 3 స్కేల్ దాటిపోయినా ఆల్రెడీ గ్రూప్ 3 కంటే నేను మంచి పొజిషన్‌లో ఉన్నా. సో, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 నాకు మెయిన్ నా ముందున్న 2 సవాలు. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యాను నేను. గ్రూప్ 1 సబ్జెక్టు గ్రూప్ 1 ఏంటంటే టోటల్ ఈ 2 డిఫరెంట్ ప్యాటర్న్స్. గ్రూప్ 1 టోటల్ సబ్జెక్టు అంటే మనం డిస్క్రిప్టివ్ రాయాలి, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇది మాత్రం టోటల్ ఆబ్జెక్టివ్. ఇంకా వాస్తవానికి ఏంటంటే గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 కంటే గ్రూప్ 2 సిలబస్ చాలా వ్యాస్ట్ సిలబస్ అండి ఇది. సో, నేను అనుకున్నా ఏంటంటే ఆల్రెడీ నా మైండ్ అనేది చాలా వరకు ఆబ్జెక్టివ్‌కి ట్యూన్ అయిపోయింది నా మైండ్. అంటే చదవడం వల్ల నేను ఈ మన ఆబ్జెక్టివ్ టైప్‌లో నాకు మైండ్ మొత్తం ట్యూన్ అయింది కాబట్టి దీనికైతేనే కరెక్ట్ మళ్ళీ నేను బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతా. కానీ సబ్జెక్టివ్ పరంగా ఎప్పుడో హ్యాండ్ రైటింగ్ రాయడం అంతగానం లేదు. మర్చిపోయాను దాన్ని అంత స్పీడ్ గాని మళ్ళీ అంత హ్యాండ్ రైటింగ్ నీట్‌గా గాని రాదు కావచ్చేమో అనే భయంతోని మళ్ళీ దీనికి మధ్య మళ్ళీ ఇది అక్టోబర్‌లో ఎగ్జామ్ ఉంది గ్రూప్ 1, డిసెంబర్‌లో అంటే 1 ½ మంత్ తేడా కూడా ఎక్కువ లేదు. సో, రెండిటి చదివితే మళ్ళీ ఇది కూడా సేమ్ మళ్ళీ 2 పుటల మీద గమ్యం చేయాలంటే అట్లా అయితదని భయంతోని గ్రూప్ 1 గ్రూప్ 2 మాత్రం ఆప్ట్ చేసుకున్నా. గ్రూప్ 2కి చదవాలి. మళ్ళీ పెట్టింది 6 నెలలు లీవే కాబట్టి ఏదైనా ఒక దాంట్లో మనం ప్రాపర్‌గా ఫోకస్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతోనే ఓన్లీ గ్రూప్ 2 మాత్రం చదివాను. దాంట్లోనే ఓకే. ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. చాలా మంది ఏమన్నారంటే నువ్వు ప్రిపేర్ కాకుండా కానీ క్యాజువల్‌గా రాయకపోయావా గ్రూప్ 1 అనేసి అన్నారండి. మా హస్బెండ్ ఎలా ఆలోచించారంటే తనకి గ్రూప్ 1 సెంటర్ వచ్చేసి హైదరాబాద్‌లో పడ్డదండి. 1 వీక్ ఎగ్జామ్స్ నడిచాయి. ఈ 1 వీక్ కూడా నేను టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఎలాగో నేను ప్రిపేర్ కాలేదు కదా! మళ్ళీ హైదరాబాద్‌కెళ్ళి రాయడం, అక్కడ ఉండడం, స్టే చేయడం ఇదంతా ఒక 10 డేస్ నాకు టైం వేస్ట్ అయితది. ఈ 10 డేస్ కూడా నాకు అవసరమా? ఈ 10 డేస్ ఈ గ్రూప్ 2కే ప్రిపేర్ అయితే బెటర్ కదా! అనేసి అసలు ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్ళలేదండి. నేను ఎగ్జామ్ అటెంప్ట్ కూడా చేయలేదండి గ్రూప్ 1. నాకేమో అటెంప్ట్ చేస్తే బాగుండేది, వస్తదేమో అంటే మా హస్బెండ్ ఒకటే చెప్పారు, గ్రూప్ 1 అంటే అంత ఈజీ కాదు. నువ్వేదో ఆషామాషిగా లక్‌తో వచ్చేది కాదది. నువ్వు ఇంకా రాస్తే వస్తది అని అట్లా హోప్ కూడా పెట్టుకోకు. ఏదైనా మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తేనే వస్తది ఈ రోజుల్లో. లక్ తోటి అసలు ఏది రాదు అనేసి అన్నారండి. అంటే మన ప్రిపరేషన్ అనేది 99% ఉండాలి. 1% ఖచ్చితంగా లక్ ఉండాలండి. కాకపోతే మనకి నేనేమనుకుంటా అంటే 50-50 లక్ ఉంటది. ఇంకా మనం రాసిన దానికి అలా అనుకుంటాను కానీ అది కాదు అనేసి చెప్తారు ప్రతిసారి. ఇంకొకరు ఏంటంటే నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా! నీకు మళ్ళీ గ్రూప్ 2 ఎందుకు అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు అదేదో సినిమాలో చూసినా అండి. ఒక డైలాగ్ ఏంటంటే 'మహర్షి' సినిమాలో ఐ థింక్ మహేష్ బాబు ఒక డైలాగ్ కొడతాడండి. సక్సెస్‌కు కామా ఉండాలి తప్ప ఫుల్ స్టాప్ పెట్టకూడదు. అట్లయితే నువ్వు నువ్వు అసలు సక్సెస్‌ఫుల్ పర్సనే కాదంటాడు. సో, అంటే సరే అదేదో నేను అంత భారీ డైలాగ్ నాకు కూడా అవసరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైనా కూడా అండి మనం ఒక 2 వీలర్ కొంటామండి. తర్వాత 2 వీలర్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ కార్ కొనాలనుకుంటాం. కార్ తర్వాత ఇంకా ఏదో అంటే జీవితంలో ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్ మనం ఎదగాలని కోరుకుంటాం తప్పించి ఇక నాకు చాలు అనేది మనిషి అన్నప్పుడు ఎప్పుడైనా ఆశావాదండి. ఆ! ఈ జాబ్‌తోనే వాస్తవానికి పంచాయత్ సెక్రటరీ జాబ్ రావు నేను కూడా అలానే అనుకున్నా. అబ్బా! నాకు జాబ్ వస్తే నాకు చాలు అనుకున్నా. వచ్చాకనే వచ్చింది మళ్ళా అరే! నాకు ఇంత టాలెంట్ ఉంది కదా! మరి దీన్ని ఇక్కడితోనే ఎందుకు ఆపేయాలి? మళ్ళీ గ్రూప్ 2 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ఇందాక ఏమో ఫ్యూచర్‌లో మళ్ళీ గ్రూప్ 1 ట్రై చేస్తే కావచ్చు అన్నా. అంటే మనం బీ యాన్ ఆప్టిమిస్టిక్ అంతే. కానీ నాట్ ఏ పెసిమిస్టిక్. అంటే ఎప్పుడూ ఒక ఆశావాద దృక్పథంతోనే బతకాలి. రేపు అన్నదాన్ని ఒకటి ఉందంటేనే కానీ ఈరోజు మన బతుకు మనం ఉండేది. కానీ రేపు లేదు అనుకుంటే ఈరోజే మనం చచ్చిపోతాం కావచ్చు. కాబట్టి ఎప్పుడైనా నేను ఇచ్చే సందేశం ఏంటంటే సరే అడ్వైస్ నాట్ సందేశం అంత భారీ డైలాగ్‌లో అవసరం లేదు. ఎప్పుడైనా బీ యాన్ ఆప్టిమిస్టిక్ అండి. నాట్ ఏ పెసిమిస్టిక్. ఎన్ని ఇయర్స్ నుండి చదువుతున్నారు? నేను ఏంటంటే 2013లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా అండి. కానీ అప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు ఇక మనకు బైఫర్కేషన్ వల్ల నోటిఫికేషన్ రాకుండా పోయింది గ్రూప్ 2 అనేది. సరే అయినా కానీ నా ఉన్నంతలో అప్పుడు నేను పంచాయత్ సెక్రటరీ జాబ్ కొట్టాను. అప్పటి నుండి ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. 2016 వరకు కంటిన్యూస్‌గా చదివాను. తర్వాత మాత్రం కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ నేను అంతా మళ్ళీ డిస్కంటిన్యూ చేశాను. కానీ మళ్ళీ 2020 నుంచి మళ్ళీ సిన్సియర్‌గా మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కంప్లీట్‌గా 2024లో మాత్రం 6 నెలలు ఇంకా సిన్సియర్‌గా అంటే జాబ్ అప్పుడు 2020 నుంచి మాత్రం జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను. మధ్యలో లీవ్ పెట్టకుండా, ఎలాంటి లీవ్స్ లేకుండా డైలీ మా ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికొచ్చి నైట్ టైమ్ డైలీ ఒక 3-4 అవర్స్ చదివేది. అంతకు మించి ఎక్కువ చదవకపోయేది. కానీ మొన్న ఇప్పుడు లీవ్ పెట్టినా మాత్రం కంటిన్యూస్‌గా. అయితే ఏంటంటే జాబ్ చేసి కూడా చదవచ్చండి వాస్తవానికి. కానీ కాకపోతే ఏంటంటే కాంపిటీషన్ వల్ల ఎట్లుంటదంటే చాలా వరకు కూడా మనకు ఇప్పుడు ఆఫీస్‌కెళ్తా ఇప్పుడు నేను చదువుతా అండి. ఒక టాపిక్ మీద చదువుతా. మళ్ళీ రేపు ఆఫీస్‌కెళ్తా. ఆఫీస్‌కెళ్ళినాక ఆఫీస్‌లో మళ్ళీ ఒక మీటింగ్ పెడతారు. మళ్ళీ మన మైండ్ ఏంటంటే చాలా వరకు దాన్ని మళ్ళీ ఆప్ట్ చేసుకుంటది. చేసుకోవడం వల్ల అంటే అదే విషయం మన మైండ్‌లో ఎప్పటికీ ఊకే అలాంటి ఆలోచనలొస్తాయి. ఇది కంప్లీట్‌గా మళ్ళీ చదివిందాన్ని మళ్ళీ మర్చిపోతాం. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా కాంపిటీషన్ వల్ల ఎంతో కొంత కనీసం ఎగ్జామ్ బిఫోర్ ఒక 6 నెలలు అంటే గ్రూప్ 2 అంటే ఒక 6 నెలలు, గ్రూప్ 1 అంటే 1 ఇయర్. ఇట్లా 1 ఇయర్ లేదా 6 నెలలు చదివితేనే తప్ప కంటిన్యూస్‌గా ప్రిపరేషన్ ఉండాలి. మళ్ళా మధ్యలో నేను చదువుతా, మళ్ళీ కొన్ని రోజులు అటు బయటికి వేస్తా. ఇట్లా అంటే డిస్కంటిన్యూటీ అనేది ఉండకూడదండి. ఖచ్చితంగా కంటిన్యూ ఏంటంటే మన మైండ్ కంప్లీట్‌గా ఎప్పుడు సిలబస్ గురించి ఆలోచించాలి తప్ప మధ్యలో వేరేటి ఎలాంటి మళ్ళా ఈ భావోద్వేగాలు లోనవ్వడం గానీ, ఎలాంటి వేరే ఆలోచన వస్తే మాత్రం అంతగానో కాంపిటీషన్ వల్ల రాణించలేమండి. ఎందుకంటే హైలీ కాంపిటీషన్ ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి చూస్తున్నారు కదండీ.
5-6 లక్షల మంది అప్లై చేస్తున్నారు. మన గ్రూప్ 2 ఏందంటే ఇంకా ఎగ్జామ్ తక్కువ మంది రాశారు. 2,50,000 మంది రాశారు. అయినా గానీ ఉన్న 783 పోస్టులకి 2,50,000 మంది అంటే కూడా చాలా హైలీ కాంపిటీషన్ అది. ఎందుకంటే మనకు ఒకప్పుడు 2 జోన్‌లే ఉండేది. ఇప్పుడు 7 జోన్‌లు అయినాయండి. పోస్టులు కూడా అన్ని సింగిల్ డిజిట్ పోస్టులే. ప్రతి కేటగిరీకి చూసుకుంటే జోనల్ లెవెల్‌లో మాత్రం అసలు ఒక 2 డిజిట్ పోస్టే లేదు. అన్ని సింగిల్ డిజిట్ పోస్టులు ఉండడం వల్ల కూడా చాలా హై కాంపిటీషన్ ఉందండి. కాబట్టి ఏంటంటే మంచిగా కరెక్ట్ ప్రాపర్‌గా కొంచెం ఫైనాన్షియల్‌గా చూసుకొని మనకు ప్రాపర్‌గా లీవ్ పెట్టి అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి నేను చెప్తున్న సలహా ఇది. లీవ్ పెడితేనే మాత్రమే మనం ఈ కాంపిటీషన్ వల్ల సక్సెస్ కాగలుగుతాం అనుకున్నా. లేకపోతే ప్రెషర్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి ప్రెషర్స్ మాత్రం బీటెక్ అయిపోయేలా ఏదైనా డిగ్రీ అయిపోయిన తర్వాత మనం అప్పుడు మంచి ఫ్రెష్ మైండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్లాగో చదువుతారు. మంచిగా సిన్సియర్‌గా బాగా చదివితే మాత్రం ఎక్కడైనా రాణించగలుగుతామండి. రోజుకి ఎన్ని గంటలు చదివారు? డైలీ 8-10 అవర్స్ చదివినానండి నేనైతే కంటిన్యూస్‌గా. ఈ 6 మంత్స్ మాత్రం ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా 8-10 అవర్స్ చదివినా. అప్పుడప్పుడు ఇక నాకు ఆహ్, చాలా మనం ఫ్రీ అంటే మైండ్ కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఇట్లా అంటే మా కిడ్స్ ఉన్నారండి. మా పిల్లలతో కొంచెం ఆడుకునే వాళ్ళం గానీ, లేకపోతే టీవీలో వీడియోస్ చూడడం గానీ, అంటే మనకు డిస్కంటిన్యూ అవ్వద్దని టీవీలో వీడియోలు చూడడం గానీ చేశానండి. కొంచెం అప్పుడప్పుడు టెంపుల్ కూడా వెళ్ళేవాడినండి. నాకేంటంటే టెంపుల్‌కి పోతే నాకేదో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నాకు కొంచెం. అక్కడ మరి ఏదో మనకంటే ఏదో మనల్ని ఒక బ్లెస్ చేసినట్టు ఆ ఫీలింగ్ రావడం గానీ, అట్లా కూడా నేను టెంపుల్‌కి వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు అంటే మైండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు గానీ, కొంచెం అప్పుడప్పుడు ఏంటంటే చదివేటప్పుడు కూడా మనకు ఏందంటే మన మనసు ఎట్లా ఫీల్ అయితదంటే ఏదో నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశావాదం అనేది మన మైండ్‌లోకి వస్తా ఉంటది. ఇవన్నీ పోయిన అలాంటి ఆ మూమెంట్‌లో ఖచ్చితంగా టెంపుల్‌కి వెళ్ళేవాడినండి. కొంచెం శివాలయం ఉంటది దగ్గరలోనే నాకు. కొంచెం నేను మొదటి నుంచి కూడా నేను బాగా శివభక్తుడినండి. ఆ టెంపుల్‌కి వెళ్ళేవాడిని, కొంచెం కూర్చునేవాడిని అక్కడ కొద్దిసేపు అట్లా ఒక గంట అటు సేపు కూర్చొని వచ్చేవాడినండి. నాకు అట్లా మైండ్ అనేది చాలా పాజిటివ్‌గా నేను ఫీల్ అయ్యేవాడినండి అక్కడ. మధ్య మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయ్యాయండి. అంటే పిల్లలకి ఫీవర్ రావడం వల్ల బయటికి ఇంకా హాస్పిటల్‌లో అటు ఇటు తిరగడం కూడా అయిందండి. సో, దానివల్ల కూడా కొంచెం మా హస్బెండ్‌కయితే డిస్టర్బెన్స్ అయింది మా వల్లయితే. ఇంకా లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు కావచ్చు అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు యాస్ ఎ ఫాదర్‌గా నేను చేయాల్సిన బాధ్యతలు ఖచ్చితంగా అవన్నీ ఉంటాయి కాబట్టి నా కిడ్స్‌ని చూసుకోవడం గానీ, ఆ ఇంటిని అన్నీ చూసుకోవడం గానీ అవన్నీ నా బాధ్యతలండి. వాటిని బరువుగా ఎప్పుడు ఫీల్ గాను. మనం భారం అనుకుంటే ఇక మనం ఇవన్నీ చేయలేమండి. ఎందుకంటే ప్రతీది మన బాధ్యత అనుకుంటే మనం బాధ్యత అనుకున్నప్పుడే ఇంకా మనకి ఎక్కువ చదవాలనే కాంక్ష పెరుగుతది. కాబట్టి నేను అందుకనే ఇక్కడనే ఉన్నా. ఇక్కడ బయటికి పోకుండా ఇక్కడ మా ఇంట్లోనే ఉండి నా పిల్లల బాగోగులు ఆహ్, చూసుకుంటూ చదివానండి. లాస్ట్ 1 మంత్ అయితే చాలా ఇంటెన్సిటీ పెంచారండి. హ్మ్. ఫస్ట్ 5 మంత్స్ కొంచెం మామూలుగా చదివినా గానీ, లాస్ట్ 1 మంత్ ఉంటది కదా! అదైతే ఇంకా చాలా అంటే చాలా ఇంటెన్సివ్‌గా చదివినా అనిపించింది నాకైతే. చదవాలి మరి. ఎందుకంటే నీకు అది లాస్ట్ మెయిన్ 1 మంత్ ఇంపార్టెంట్ ఏందంటే కదా! ఎన్ని పాసిబిలిటీ ఆఫ్ టైమ్స్ ఎన్ని సార్లు రివిజన్ చేస్తేనే అంత మనం సబ్జెక్ట్ గ్రాస్ప్ చేయగలుగుతాం. ఇంకా అక్కడ మనం మెయిన్ ప్రెజెంట్ గ్రూప్ చేయగలుగుతాం. 3 రాసాక మా ఆ! హస్బెండ్‌కి పేపర్ స్టాండర్డ్ ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా మనం ఇంత తక్కువ టైం చదివితే కాదు అనేసి ఇంకా లాస్ట్ 1 మంత్ అయితే నిజంగా చెప్పాలంటే అసలు చాలా టైమ్స్ అయితే మాకు ఎప్పుడు పడుకునేవారో, ఎప్పుడు లేచేదో కూడా మాకు తెలియదండి. సో, ఆ రూమ్‌లోనే ఉండేవాడు. అంత కొంచెం బానే కష్టపడ్డాడు లాస్ట్ 1 మంత్ అయితే. నాకే భయమేసింది ఒక్కోసారి. ఇంక అత్త ఎందుకులే వస్తే వచ్చింది లేకుంటే లేదులే నార్మల్‌గా ఉండు. మళ్ళీ నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఏమన్నా అయితే ఎట్లా అనేసి అంటే కూడా ఏం కాదు ఇంకా ఈ ఒక్క 1 మంత్ కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా! అనేసి ఆ ఉద్దేశ్యంతో అయితే బాగా చదివానండి. కానీ ఒక విషయం మాత్రం ఒకటి మాత్రం ఇప్పుడైతే చెప్పదలుచుకున్నా అండి. ఎప్పుడు మనం బ్యాలెన్స్డ్‌గా ఉండాలండి. ఏందంటే మెంటల్‌గా మనం ఇప్పుడు చదువుతున్నాం. అంటే ఓన్లీ మెంటల్‌గా మైండ్ మీద మాత్రమే బాగా స్ట్రెస్ పడుతది. ఫిజికల్‌గా కూడా కొన్ని యాక్టివిటీ చేయాలండి. ఏందంటే ఫిజికల్‌గా కనీసం వాకింగో లేతే మనం జాగింగ్ చేయడం గానీ, రోజుకో గంట లేదా 2 గంటలైనా ఖచ్చితంగా దీని మీద 24 గంటల్లో మనం కంటిన్యూ 24 అవర్స్ ఎవరు చదవలేరు కదండీ. డైలీ ఒక 6-8 అవర్స్ పడుకోవాలి. మిగతా 8-10 అవర్స్ చదువుకోవాలి. ఇక మిగతా టైం మాత్రం కొంచెం ఒక 2 అవర్స్ అన్నా డైలీ ఏదైనా వాకింగ్ గానీ, జాగింగ్ గానీ చేయాలండి. ఎందుకంటే ఈ రోజులు అసలే బాగాలేవు. ఎందుకంటే కంప్లీట్‌గా కూర్చున్నా కూడా ఒబెసిటీ ప్రాబ్లమ్ వచ్చి గానీ, ఇంకా లేనిపోని డిసీజులు ఫార్మ్ అవుతున్నాయి కాబట్టి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు మెంటల్‌గా అండ్ ఫిజికల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉంటేనే మనం ఈ కొంచెం అన్ని రకాలుగా ఎందుకంటే ఇప్పుడు మనం చదవడం ఎంత ముఖ్యమో, మనం ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇవన్నీ కూడా నేనైతే ఖచ్చితంగా మార్నింగ్ ఖచ్చితంగా 6-7:30 వరకు వాకింగ్ చేసేవాడిని. ఒక 4 కిలోమీటర్స్ డైలీ వాకింగ్ చేసేవాడినండి. నాకు నడక అంటే చాలా ఇష్టం. నేను ఎంతసేపైనా నడుత్తా. నాకు ఏమాత్రం అలసట కూడా రాదండి. అట్లా ఉన్నా కాబట్టే వాస్తవానికి నేను ఇంత లావుగా ఉండబోయేవాడిని. అట్లా 6 మంత్స్ కంటిన్యూయస్‌గా కుర్చీకే అంకితం కావడం వల్ల కూడా నేను ఇట్లా కొంచెం ఫ్యాట్ అయ్యాను. కానీ మళ్ళీ నేను తగ్గిస్తా కదా! మళ్ళా నార్మల్ పొజిషన్‌కి వస్తా. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే ఏందంటే ఇప్పుడేందంటే ఇప్పటికి మనం ఊకే మన పుస్తకాలు ముందేసుకొని గంటల తరబడి ఉండడం కాదు. ఎందుకంటే మన హెల్త్ పట్ల కూడా కాన్షియస్‌గా ఉండాలి ఖచ్చితంగా. సో, ఖచ్చితంగా వాకింగ్ ఇలాంటివి కొంచెం అలవాటు చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశ్యం. ఓకేనా? ఇంకా
ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో మా హస్బెండ్ అయితే వాటికి రిప్లై నేను ఇస్తారు. మళ్ళీ జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక పోస్టింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతో ముందుకు వస్తానండి. అప్పటిదాకా మాత్రం మీరు ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అని ఇవే అని కాకుండా నేను అవి ప్రామాణికం అనుకుని ప్రిపేర్ అయినా. మా అయితే హస్బెండ్ ఇంకో చదివిన చిన్న బుక్స్ విషయం. మాత్రమే మీకు షేర్ చేశారండి. మీరు ఇవే చదవాలని ఏం రూల్ లేదు. అయితే అండి ఇప్పుడు ఇంకా వాస్తవానికి ఇప్పుడు ఉన్న పేపర్ ప్యాటర్న్ చూస్తే మనం చదివిన బుక్స్ నుంచి కూడా ఒక 70% కూడా రావట్లేదండి వాస్తవానికి కూడా. ఎందుకంటే అవి ఎక్కడ నుండి క్వశ్చన్లు వచ్చినా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న వచ్చిన గ్రూప్ 2 పేపర్ మాత్రం ఒక సివిల్స్ రేంజ్లో ఉంది పేపర్ అది. కొన్ని జనరల్ స్టడీస్ పేపర్ కానీ ఫస్ట్ పేపర్లో కానీ అండ్ థర్డ్ పేపర్ ఎకనామీ పేపర్లో కానీ అసలు కొన్ని క్వశ్చన్లు అయితే అసలు ఒక ఊహకందని క్వశ్చన్లు వచ్చినాయి. మళ్ళీ ఇంకోటి అది ఈ ఎకనామిక్స్ అవ్వడంతో పాటు ఖచ్చితంగా మనం సోషియో ఎకనామిక్ సర్వే ఇప్పుడు మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది బడ్జెట్ సమావేశంలో నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ఇదిను ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ తెలంగాణ కానీ ఖచ్చితంగా సోషియో ఎకనామిక్ సర్వే మాత్రం బిట్ టు బిట్ ఖచ్చితంగా అవ్వాలండి. పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా చదివితేనే మనకు ప్రతి దాని మీద అవగాహన ఉండాలండి. ప్రతి దాని మీద అంటే ప్రతి ప్రైమరీ సెక్టర్ కానీ సెకండరీ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ ప్రతి దాని మీద అవగాహన ఉంటేనే మనం దీంట్లో ఈ థర్డ్ పేపర్ మంచిగా స్కోర్ చేయవచ్చు అండి. కానీ మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే మాత్రం ఫోర్త్ పేపర్ అండి. ఫోర్త్ పేపర్ మాత్రం తరవ చదవండి. తెలంగాణ పండుగలు కానీ జాతరలు కానీ ఈ మన తెలంగాణ ఉద్యమ చరిత్ర టోటల్గా ఏంటంటే అప్ టు ఫ్రమ్ 52 మూమెంట్ నుంచి మొదలుకొని 2014 వరకు ఇలా చాలా ఏంటంటే ఇంకా క్రానాలజీ బాగా చదువుకోవాలి. ఆ 69 మూమెంట్ మాత్రం ప్రతి డే జనవరి మనకు 6th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టోటల్ డేట్స్తో సహా చదువుకోవాలండి. ప్రతి డేట్ ఇంపార్టెంట్ మనకి అది. ఆ డేట్స్తో పాటు ఇంపార్టెంట్ చదువుకోవాలి. వాళ్ళ సమావేశాలు ఏంది ఇవన్నీ టోటల్ ఉంటాయండి. ఆ గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ రచనలు కానీ జాతరలు కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హైలీ స్కోరింగ్ లిమిటెడ్ సిలబస్ కానీ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ ఫోర్త్ పేపర్ కాబట్టి ఫోర్త్ పేపర్ని బాగా స్ట్రెచ్ చేయండి. ఈ ఫస్ట్ పేపర్ మనం ఎంత చదివినా కూడా అండి దాంట్లో ఆ పేపర్ స్టాండ్ బట్టి అయితే మాత్రం ఇప్పుడు గ్రూప్ 1 చూసినాను. గ్రూప్ 1 3 సార్లు క్వాలిఫై అయినా 3 ఎగ్జామ్లలో 3 సార్లు ఫిలిమ్స్ క్వాలిఫై అయినా 3 సార్లు కూడా నాకు 80+ వచ్చాయండి నాకు. కానీ మొన్న గ్రూప్ 2లో మాత్రం నాకు 75+ ఉన్నాయండి తప్ప 80 కూడా నేను రీచ్ కాలేకపోయింది దాంట్లో. ఎందుకంటే ఆ పేపర్ స్టాండ్ అంత ఘోరంగా ఉంది పేపర్ అది. అంత ఎక్కడ క్వశ్చన్ కూడా వచ్చినది తెలియదు మళ్ళీ. కాబట్టి మీరైతే మాత్రం స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది కొన్ని ఉంటాయని ఫోర్త్ పేపర్ కానీ సెకండ్ పేపర్ కానీ ఇలా మాత్రం ఇది బాగా స్ట్రెచ్ చేయండి. మిగతా ఫస్ట్ అండ్ థర్డ్ మాత్రం డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే వీటిని. సో వీటిలో కూడా కొంచెం చదవాలి. కానీ మనం ఏంటంటే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి కొంచెం అన్ని రకాలుగా వేరే రెఫరెన్స్లు తీసుకొని కూడా చదవడం ఉత్తమం అని నా ఉద్దేశం అండి. సో వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుందండి. ఇంకా మీకు కూడా మళ్ళీ బోర్ కొడుతుంది ఎక్కువ చెప్పినా కానీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా నాకు వచ్చిన ఒక ఫన్నీ కామెంట్ అండి, అంటే మీరు మంచి విషయాన్ని బోల్తోమకుండా షేర్ చేయడం ఏంటి అని ఒక కామెంట్ వచ్చింది. మా హస్బెండ్ కూడా దానికైతే నవ్వుకున్నానండి. తను కూడా ఎప్పుడు అంటూ ఉంటారు నీ బ్లాగ్ ఛానల్ ఏంటో ఏమో నువ్వు బోల్తోమకుండా పెట్టడం ఏంటి అనేసి. సో ఆ కామెంట్ వచ్చేసరికి నాకు అనిపించిందండి. నాది బ్లాగ్స్ ఛానల్ అండి. ఇప్పుడు మా హస్బెండ్ ఇలా డైరెక్ట్గా మాట్లాడమంటే తను మాట్లాడరండి. సో ఇంకా నేనేంటంటే నేను మాట్లాడదామంటే పిల్లలతో పెద్దగా నాకు అంటే టైం దొరకదు. ఇప్పుడు బాబుని పడుకోబెట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. నేనైతే ఈ వీడియో కోసం కూడా మా హస్బెండ్ అయితే 1 వీక్ నుంచి అడుగుతున్నాను. సో ఈరోజు కొంచెం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి ఇప్పుడు చేస్తున్నారండి. సో అందుకనేసి నేను విషయాన్ని షేర్ చేసుకుందాం అనేసి నేను చేసే పనిని పెట్టి నేను వెనక బ్యాక్గ్రౌండ్లో అయితే మాట్లాడానండి. సో అందుకనేసి కామెంట్ అలా పెట్టారనుకుంటా. నాకైతే ఫన్నీగా అనిపించింది. దాన్ని నేను సీరియస్గా ఏం తీసుకోవట్లేదులేండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి చెప్పు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.